హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుకన్య. సమ్మర్ వచ్చేసిందంటే ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ. ఆవకాయ పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఆవకాయతో మనకేదో తెలియని ఎమోషనల్ ఉందబ్బా మన తెలుగు వాళ్ళకి. ఏ కూరలు లేకపోయినా సరే ఒక్క ముక్క ఆవకాయ ముక్కేసుకొని అన్నం తింటే కమ్మగా ఉంటది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక్క ఆవకాయ ముక్క వేసుకొని కలుపుకొని తింటే ఉంటది. అబ్బా! సూపరో సూపరు. సరే ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ గిన్నె కొలతల్లో ఆవకాయ పెట్టుకుంటున్నాను. వెయిట్ కొలతల్లో అయితే పెట్టుకోవట్లేదు. ఫస్ట్ నుండి నాకు గిన్నె కొలతలు అలవాటు. అందుకని నేను ఈ గిన్నెతోనే నాకు చాలా ఈజీగా అనిపిస్తది. నాకు ఈజీగా అనిపించింది మీకు కూడా ఈజీగా అనిపిస్తది అని చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతో అయితే నాకు 2 గిన్నెలు అయ్యాయి మామిడికాయ ముక్కలు. మామూలుగా అయితే ఆ గిన్నెతో 4 గిన్నెలు అనుకోండి. 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు అయితే ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఉప్పు, ఒక 4 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ మీకు నచ్చినంత మెంతిపిండి, ఆవపిండి మాత్రము ముక్కాలు గిన్నె వేసుకుంటే సరిపోతుంది. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఖచ్చితంగా కేజీ ఆయిల్ పడుతుంది. ఆయిల్ కూడా నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మామిడికాయ పచ్చడిలో మెంతిపిండి అనేది తక్కువ వేసుకోండి. మెంతిపిండి ఎక్కువ అవడం వల్ల ముక్క అనేది మెత్తగా అవుతది. ఇప్పుడు నేను ఆయిల్ అయితే ముక్కాలు తీసుకున్నాను. ముక్కాలకి నేను 1 స్పూన్ పసుపు వేశాను. 1 స్పూన్ పసుపు వేసి కలిపి ఆ పసుపుని ముక్కలకి పట్టించాను. ఇలా పట్టేయడం వల్ల ఏంటి అంటే ముక్క అనేది గట్టిగా ఉంటది. మీకు ఎన్ని రోజులైనా గానీ బయటున్నా, ఫ్రిడ్జ్ లో ఉన్నా, ఎక్కడున్నా మెత్తబడదు ముక్క అనేది. వీటిని కలిపి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటంటే నాకు 2 గిన్నెలు మామిడికాయ ముక్కలు అయ్యాయి కాబట్టి నాకు కొలత ఆ గిన్నెతో కరెక్ట్ గా ఉండదు. అందుకని నేను గ్లాస్ తీసుకున్నాను. 2 గిన్నెలకి 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాస్ కారము అలా తీసుకున్నాను. ఆవాల పిండి సగం గ్లాస్ తీసుకున్నాను. మెంతి పిండి మాత్రం 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇది కల్లుప్పు. నేను ఎండబెట్టి దాన్ని మిక్సీ కొట్టాను. ఆల్మోస్ట్ మొత్తం ఎండబెట్టాను. అలా ఎండబెట్టుకోవడం వల్ల మీకు పచ్చడి అనేది బూజు రాదు. ఒక గంట ముందు నేను ఎండలో ఉంచాను మొత్తం. ఉప్పు గాని, ఆవాలు గాని, మెంతులు గాని, కలిపే గిన్నె గాని మొత్తం ఎండలో పెట్టాను. అలా ఎండలో పెట్టుకోవడం వల్ల పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. ఇంకా చిన్నుల్లిపాయలేసి కలిపిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి కలిపేద్దాం. ఇది గిన్నె కొలత కాబట్టి నా కొలతల ప్రకారం చెప్తున్నాను. మీ ఇంట్లో గిన్నె కొలత ఈజీగా అనిపిస్తే అలాగే చేసుకోండి. లేదా వెయిట్ కొలత ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి. నాకైతే గిన్నె కొలత నాకు చాలా ఈజీ అనిపిస్తది. పచ్చడి మాత్రం పర్ఫెక్ట్ గా వస్తది. ఎందుకంటే ఇది నేను పెట్టడం 3వ సంవత్సరం ఇలా. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టిన ఆయిల్ ఉంది కదా, ఆ ముక్కాల కప్పు ఆయిలే నేను మళ్ళీ తీసుకోలేదు. ఆ గిన్నెకి ముక్కాలు వచ్చిందని చెప్పా కదా, ఆ ఆయిలే నాకు సరిపోతుంది. నాకు కేజీ కూడా ఏం పట్టలేదు. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు ఉప్పు, కారం ఇవన్నీ కరెక్ట్ గా లేకపోయినా పర్లేదు. 3వ రోజు ఉంటది కదా, 3వ రోజు అన్ని చూసుకొని మనం అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, లేకపోతే మెంతి పిండి కావాలంటే మళ్ళీ వేసుకోవాలా, అవన్నీ 3వ రోజు కలుపుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళా కలపకూడదు. 3వ రోజు మాత్రం ఖచ్చితంగా ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, ఏం తక్కువైనా సరే కలుపుకోండి. 3వ రోజుకి ఇలా ఆయిల్ పైకొచ్చింది. ముక్క మునిగింది ఆయిల్‌లో. ముక్క అనేది మనం జాడీలోకి తీసి పెట్టిన తర్వాత అయినా సరే ఇలా ఆయిల్‌లో అనేది మునగాలి. అలా మునగకపోతే ముక్క అనేది బూజొచ్చేస్తది. అందుకే ఆయిల్ అనేది కరెక్ట్ గా పోసుకోవాలి. చూసారా గుజ్జు కూడా ఎంత బాగొచ్చిందో, గుజ్జు కావాల్సినంత ఉంది. అంటే నేను చెప్పిన కొలతలకి ఆ ముక్కలకి సరిపడిపోయింది ఆ గుజ్జు కూడా. సరే మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.